షజామ్ ఫ్యూరీ ఆఫ్ గాడ్స్. ఈ మూవీ 2019లో వచ్చిన షాజామ్ 1కి సీక్వెల్. ఒకవేళ షాజామ్ 1 చూడకపోతే చూడండి, చాలా బాగుంటది. బట్ ఈ ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ మూవీ ఫస్ట్ మూవీ అంత లేదు, యావరేజ్ మూవీ. స్టోరీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, విలన్ పవర్ఫుల్ గా లేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది. కానీ కిడ్స్ కి నచ్చొచ్చు ఈ మూవీ. ఇంకా ప్లాట్ ఏంటంటే, డాటర్స్ ఆఫ్ అట్లాస్ బిల్లీ అండ్ తన సిబ్లింగ్స్ దగ్గర ఉన్న పవర్స్ ని తీసుకుని భూమిని డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు. ఫైనల్లీ షజామ్ అండ్ తన సిబ్లింగ్స్ ఎర్త్ ని సేవ్ చేశారా లేదా అన్నది స్టోరీ. మూవీ విజువల్ గా బోర్ కొట్టకుండా బానే ఉంటది, కానీ యూనిక్నెస్ ఉండదు, రొటీన్ ఫీలింగ్ కలుగుద్ది. మూవీలో ఫ్రెడీ అండ్ యానీ కెమిస్ట్రీ బాగుంటది. వాళ్ళ లవ్ స్టోరీ అండ్ కేరింగ్ ఈచ్ అదర్ మంచి ఫీల్ ఇస్తుంది. విలన్స్ డాటర్స్ ఆఫ్ అట్లాస్ ముగ్గురుంటారు. వారి క్యారెక్టర్స్ ఒకరు పాజిటివ్ గా, ఇంకొకరు నెగిటివ్ గా, మరొకరు మిడిల్ లో ఉండేలాగా ఎక్స్ప్లోర్ చేశారు. బట్ వాళ్ళు అంత పవర్ఫుల్ గా లేకపోవడం వల్ల అంత ఇంపాక్ట్ అనిపించదు. వాళ్ళల్లో యానీ క్యారెక్టర్ కనెక్ట్ అవుద్ది అందరికి. మూవీలో కొన్ని మ్యాజిక్ ఎలిమెంట్స్ తీసుకొచ్చారు, కానీ వాటిని ప్రాపర్ గా ఫినిష్ చేయలేకపోయారు. లైక్ యూనికార్న్స్ వాటి ఇంట్రో పర్ఫెక్ట్ గా ఇచ్చారు, బట్ వాటి మ్యాజిక్ అనిపించలేదు. మూవీలో అక్కడక్కడ నవ్వించడానికి ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు, హార్డ్ గా అనిపిస్తాయి. లాస్ట్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ వండర్ ఉమెన్ కెమియో కూడా ఉంటది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అందరూ బాగా చేశారు, ఎస్పెషల్లీ ఫ్రెడీ అండ్ యానీ క్యారెక్టర్స్. దే నెయిల్డ్ ఇట్. యానీ క్యారెక్టర్ చేసింది రేచల్. ఆమె హంగర్ గేమ్స్ లేటెస్ట్ మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఈ మూవీలో లాస్ట్ లో షాజామ్ టీమ్ లో జాయిన్ అవుద్ది. మేబీ ఫ్యూచర్ మూవీస్ లో కూడా కీ రోల్ ఉండొచ్చు. రిమైనింగ్ క్యారెక్టర్స్ బాగానే చేసినా మనకి కనెక్ట్ అవ్వరు. మేబీ రియల్ గా వాళ్ళ ఫేస్ లో ఒకలా, పవర్స్ వచ్చేలా ఒకలా ఉండడం వల్ల అనుకుంటా. మెయిన్ షాజామ్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటది. టెక్నికాలిటీస్, మూవీ విజువల్ గా స్టన్నింగ్ గా ఉంటది. వెల్ కొరియోగ్రఫీ అండ్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్ కూడా బాగుంది, కానీ రైటింగ్ లోనే కొంచెం వీక్ అయింది. ఓవరాల్ మూవీ వన్ టైం వాచబుల్. అండ్ షాజామ్ 1 మూవీ చూడకపోయినా ఇది చూడొచ్చు, అర్థమవుద్ది, ఎంగేజింగ్ గా ఉంటది. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉండదు. ఫ్యామిలీతో, కిడ్స్ తో హ్యాపీగా చూడొచ్చు. కమింగ్ టు రివ్యూస్, IMDb 5.9, Rotten Tomatoes 49%, Google users 67% లైక్ దిస్ ఫిల్మ్. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో. తెలుగు వెర్షన్ BMS స్ట్రీమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇఫ్ యూ వాంట్ ట్రై, గో అండ్ వాచ్.